బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుల ఇళ్లు ఆఫీసుల్లో సిట్ సోదాలు చేస్తుంది. అటు బంజారా హిల్స్ లో భారతీ సిమెంట్స్ కార్యాలయంలోని బాలాజీ గోవిందప్ప ఆఫీస్ తో పాటు నానక్రామ్ గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్, రాజ్ కసిరెడ్డికి చెందిన రిసోర్స్ 1 ఆఫీసుల్లో సిట్ తనిఖీలు చేస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు సమావేశమయ్యారు అనే అంశంపై సాంకేతిక ఆధారాలతో సిట్ సోదాలు నిర్వహిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,500 రూపాయల అవకతవకలు జరిగాయని అధికారులు తేల్చడం మనం చూస్తున్నాం. ఇక అందులో భాగంగా ఈ రోజు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసుల్లో, ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు చేయడం కూడా మనం చూస్తున్నాం. సోదాలు ఎక్కడి వరకు వచ్చినాయి? ఏపీ లిక్కర్ క్యాంప్స్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఈ కేసులో కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్లో 6 డెన్లను ఏర్పాటు చేసుకొని లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులను ఇక్కడి నుంచే మిగతా బినామీ కంపెనీలకు, షెల్ కంపెనీలకు మళ్లించినట్లుగా కూడా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే ఈరోజు ఏకకాలంలో 6 చోట్ల సోదాలు చేస్తుంది. ఇటు భారతీ సిమెంట్ కార్యాలయంతో పాటుగా కాజాగూడలో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి రిసార్ట్స్ 1 ఐటీ సొల్యూషన్స్ సంస్థ కార్యాలయంలో కూడా సిట్ అధికారులు మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి భవనంలోని 5వ అంతస్తులో రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి రిసార్ట్స్ 1 ఐటీ సొల్యూషన్స్ సంస్థ ఉంది. అయితే ఈ సంస్థ ద్వారా కొన్ని కీలక అంశాలు కూడా లిక్కర్ స్కామ్ ముడుపులను మళ్లించిన అంశాలు కూడా ఇక్కడి నుంచే, ఈ కార్యాలయం నుంచే జరిగినట్లుగా కూడా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే ఇందులో 5 గంటలుగా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా బినామీ కంపెనీలకు హైదరాబాద్లో ఉన్నటువంటి 6 డెన్లను ఏర్పాటు చేసి ఆ డెన్ కార్యాలయాల ద్వారా లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ముడుపులను బినామీ కంపెనీలకు మళ్లించినట్లుగా కూడా సిట్ గుర్తించింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడంలో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో ఏకకాలంగా సిట్ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజ్ కసిరెడ్డి తరచూ కూడా విదేశీ పర్యటనలు చేయడం, ఆయన బృందం లిక్కర్ స్కామ్లో పాల్పంచుకున్నటువంటి ఆయన టీం అంతా కూడా విదేశీ ప్రయాణాలు చేసినట్లుగా కూడా సిట్ గుర్తించింది. విలాసవంతమైనటువంటి హోటల్లో స్టే చేయడం, అక్కడికి సంబంధించినటువంటి సొమ్మును ఇక్కడి నుంచి అక్కడికి బదలాయింపు చేసడం, అందుకు గాను సిట్ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. వారి ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, మిగతా అన్ని వ్యవహారాలను కూడా ఆద్య ట్రావెల్ సంస్థ పాటుగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్, రిసోర్స్ 1 ఐటీ సొల్యూషన్స్ 49 లక్షల రూపాయలు, కోటి 42 లక్షల రూపాయలు 2 సార్లు చెల్లించినట్లుగా కూడా సిట్ గుర్తించింది. ఈశ్వర్ కిరణ్ రెడ్డి 2021 నుంచి కూడా మొత్తం 28 సార్లు విదేశాలకు వెళ్లారని, నిందితులకు సంబంధించిన ఐటీ పత్రాల్లో కూడా ఈ వివరాలు ఏమీ లేకపోవడంతో సిట్ కొన్ని ఆధారాలు సేకరించింది. అయితే రాజ్ కసిరెడ్డి ఎన్ని కంపెనీలకు ఇక్కడి నుంచి బదలాయించారు, ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 3,500 కోట్ల స్కామ్ జరిగింది, వాటిని ఏ కంపెనీలకు బదలాయించారని కూడా సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, మరోవైపు గోవిందప్ప భారతీ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి 6 డెన్లకు ఈ లిక్కర్ స్కామ్ ముడుపులు మళ్లించినట్లుగా కూడా గుర్తించింది. ఆ 5-6 డెన్ల నుంచి కూడా బినామీ కంపెనీలకు ఎలా తరలించారు, విదేశాలు ఇటు థాయిలాండ్తో పాటుగా మరికొన్ని దేశాల్లో ఉన్నటువంటి, ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు కూడా ఈ ముడుపులు బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు కొన్ని బినామీ కంపెనీలను సృష్టించి తరలించినట్లుగా కూడా సిట్ గుర్తించింది. వాటి ఆధారాలు సేకరించడంలో భాగంగానే ఈరోజు సిట్ సోదాలు చేస్తుంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి కార్యాలయంతో పాటుగా మరికొన్ని కార్యాలయాల్లో కూడా సిట్ సోదాలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. రత్న, రైట్ సాగర్, ఈ సోదాల్లో భాగంగా ఏవైనా సేకరించిన తర్వాత ఆధారాలు, దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది సిట్ అధికారులు? అంటే అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లయితే దానికి సంబంధించిన వ్యక్తుల్ని మళ్ళీ అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కూడా కనిపిస్తుందా? రత్న, ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అనేక మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా గుర్తించింది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఎవరైనా వదిలిపెట్టబోమంటూ సిట్ దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. అయితే ఈ బినామీ షెల్ కంపెనీలు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, రాజ్ కసిరెడ్డితో పాటుగా మరో 6 మంది ఈ బినామీ షెల్ కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో అందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అందన్న అంశాలు కూడా సిట్ గుర్తించింది. అనంతరం కూడా వారిపైన కూడా సిట్ చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.